కంపెనీ ముందు రెండవ రోజు కూడా కార్మికులు ధర్నా చేయడం జరిగింది. వాళ్ళకి సంఘీభావంగా సూర్యాపేట ఉన్నటువంటి కార్మిక సంఘ నాయకులు నెమ్మదిగా కావచ్చు, లేకపోతే అన్న పెద్దన్న కూడా ఇక్కడే ఉన్నారు. వారి మనసు అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది? చర్చలు కూడా మీరు పోయినట్టు ఏమైందన్న? ఏ లేదు, మన సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిమెంట్ ఫ్యాక్టరీ దాదాపుగా ఒక 40 సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తూ ఉన్నది. ఈ కంపెనీ దినదినాభివృద్ధి చేయడానికి కోసం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, వందలాది మంది కార్మికులు తన రక్త మాంసాన్ని కరగదీసి, చెండ చుక్కను కరగదీసి కంపెనీ లాభాల కోసం ఆర్నించాలి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈ మధ్యకాలంలో మేనేజ్మెంట్ మారిన తర్వాత కార్మికులని కుదించే దానికోసం పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నారు. మాకు నష్టాలు వస్తూ ఉన్నాయి, మేము కార్మికుల సంఖ్యని అందరికిస్తే మేము వేతనాలు వేయలేము, 4 రోజులు పని కల్పించలేము, వాళ్ళకి ఇంక్రిమెంట్ వేయలేము, బోనస్ వేయలేము, గ్రాడ్యుయేట్ వేయలేము, కాబట్టి వాళ్ళని ఇక్కడి నుంచి స్ట్రిప్ట్ చేస్తాము, అక్కడికైనా పొమ్మని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం తరపున ఉన్నటువంటి ఉద్యోగస్తులు, మరి వీపీ గారు కానీ, వైస్ ప్రెసిడెంట్ గారు కానీ, తర్వాత హెచ్ఆర్కి సంబంధించిన వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. మేము ఒకటే చెప్పాను, నేను కానీ, మా శివ గారు కానీ, లక్కీలు కానీ, మేమందరూ కూడా కార్మిక సంఘాల నుంచి చెప్పింది ఏంటంటే ఇక్కడి నుంచి ఒక్క కార్మికుని కూడా బయటకు పంపడానికి వీల్లేదు. అట్లా న్యాయమైన డిమాండ్ ఏదైతే ఇంక్రిమెంట్ అనేది కార్మికుల హక్కు, అది పోరాటం సాధించుకుని చట్ట ప్రకారం రావాల్సిన ఇంక్రిమెంట్, బోనస్, తర్వాత వేతనాల పెంపు, పనిదినాల సంఖ్య, ఇవన్నీ కూడా చట్ట ప్రకారం రావాల్సిన మీరు ఈ చట్టాన్ని చేతులు తీసుకొని మీరు కార్పొరేట్ స్థాయిలో ఆలోచించుకుంటూ మీరు వీళ్ళని ఏదో బయట పంపాలని చేస్తే మాత్రం బాగోదని చెప్పేసి నిన్న పెద్ద ఎత్తున వందలాది మంది కార్మికులను ధర జరిగింది. అట్లా ఇదో రోజు కూడా చర్చలు యజమానితో దాదాపు 7 గంటల పాటు ఉదయం 5 గంటల నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా చర్చలు జరపడం జరిగింది. చర్చలలో కొన్ని ప్రతిపాదనలు, సూచనలు మేము చెప్పినాము. వాటిని మా చేతుల్లో మేము చేయలేమని చెప్పి మేము సీరియస్గా చెప్పినాం. చేయలేకపోతే కంపెనీ కూడా మీరు మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కార్మికులు లేకుండా కంపెనీ ఉండదు. పెట్టుబడి పెట్టేస్తాం కానీ కార్మికుల శ్రమశక్తిని లేకుండా మీరు ఏ పెట్టుబడి పెట్టినా కంపెనీలు నడవాలని చెప్పడం జరిగింది. వాళ్ళు పైకి మాట్లాడారు, ఆలోచిస్తూ ఉన్నారు. మీ న్యాయమైన డిమాండ్లో 2-3 అంశాలు ఉన్నాయి. అవి క్రిటికల్ విషయాలు. ఒకటి, ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఇంక్రిమెంట్ ఇవ్వలేము అని చెప్పారు. అసలు ఇంక్రిమెంటే లేకపోతే మేము పని చేయలేము అని చెప్పేసి మనోళ్ళు కూడా చెప్పడం జరిగింది, మేము కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు 5వ తేదీ నాడు బుధవారం నాడు మధ్యాహ్నం 2 గంటల మరొకసారి మేము యజమానులతో చర్చలు జరిపి ఆ చర్చల తర్వాత ఆ ఫలితాన్ని, ఆ పరిష్కారాన్ని మీ ముందు పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము కూడా ఒకటే చెప్పినా, కార్మికులందరి తరఫున పరిష్కారం చూపకపోతే మేము బజారుకు రావాల్సి వస్తుంది, మేము సమ్మె కూడా పోవడానికి జరుగుతుంది. మన గేటు ముందు కూర్చోవాల్సి వస్తుంది పిల్ల పాపలతో, కుటుంబ సభ్యులతో. ఎందుకంటే ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ కూడా పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, దళిత మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, గిరిజనులకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏళ్ల తరబడి పనిచేస్తూ ఉన్నారు. ఆ పనిచేసే సందర్భంలోనే ఈ కంపెనీ నడుస్తూ ఉంది. ఇంతకాలం పనిచేసినట్టు మమ్మల్ని బయటకు పంపేయడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పినాం. ఇంకొక అంశం అంటే సీరియస్ విషయం ఏంటంటే 20 రోజుల్లో పని కల్పిస్తున్నారు. 20 రోజులే పని దాదాపు 26 రోజులు 27 రోజులు పని కల్పించాలని దాంట్లో 20 రోజులు పని కల్పిస్తారు. అదే సందర్భంలో 50 మంది చేసే పనిని 20 మందితో చేసినారు. అంటే 15 మందితో అట్లా చేపిస్తుంది. షిఫ్ట్ సిస్టంలో కూడా సంఖ్య 60 మంది 70 మంది ఉన్న కాడ 30 మంది 20 మంది 15 మందితో షిఫ్ట్ సిస్టంలో పనిచేస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక రకం ప్లాన్ ప్రకారం ఇదంతా సమస్యలు సృష్టించి వారు కార్మికులకే సెల్ఫ్ అవుట్ అయ్యే విధంగా మేము బయటకు పోతే ఇక్కడ బతకలేము, సుతారు పని పోతే 1000 రూపాయలు వస్తున్నాయి, వీడి పోతే 300 రూపాయలు కూడా కూలి కావట్లేదు. కాబట్టి మేమే ఇంటికి పోతామని చెప్పిన పద్ధతిలో వాళ్ళు కావాలనే ఇవన్నీ కూడా క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం, ఇలాంటి ఎత్తుగడలు ఇలాంటి ప్రయత్నం చేస్తారు. దీన్ని సిఐగా కానీ కార్మిక సంఘాలుగా ఏ పరిస్థితి కూడా సహించలేదు. పోరాడి కార్మికుల పక్షాన పోరాడి వాళ్ళ హక్కులు నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప రాజీపడే ముచ్చట లేదని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. శివకుమార్ అన్న చెప్పండి, ఎందుకంటే ప్రాణాలకు పనంగా పెట్టి కూడా ఈ కంపెనీలో పనిచేస్తున్నారు, శ్రమదోపిడీ జరుగుతుంది, కానీ మీరేం? నా పేరు కొత్తపల్లి శివకుమార్, సిపిఐఎంఎల్ మాస్టర్ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శిని. గత 2 రోజుల నుంచి కార్మికులు తమ డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి ధర్నా చేస్తూ ఉన్నారు. నిన్న పొద్దున వచ్చినాం, ఇవాళ కూడా పొద్దున వచ్చినాం. వాళ్ళ డిమాండ్లు కూడా న్యాయమైన డిమాండ్. ఎందుకంటే ఈరోజు ఒక 30,000 మినిమం లేనిది ఇల్లు గడిచేటట్లేదు. ఇలా పెరిగిన వైద్య ఖర్చులు కావచ్చు, చదువు ఖర్చులు కావచ్చు. ఒకరోజు జ్వరం వస్తే దెబ్బకు 30,000 అయిపోతుంది. కాబట్టి వీళ్ళు కూడా మనం కూడా స్పష్టమైన డిమాండ్లు వేసినాం. 1 ఇంక్రిమెంట్ వేయాలి, 2 ఆఫ్ లీవ్ తీసేయాలి, 3వది పర్మనెంట్ చేయాలి.
ఈ 3 డిమాండ్ల మీదనే మనం గట్టిగా ప్రతిపాదించినాం. వాళ్ళు ఏమనంటే మిగతా డిమాండ్లు కూడా చెప్పిన ఒకటి విద్యా వైద్యం కూడా కల్పించాలి అని చెప్పినాం. విద్యా వైద్యం కల్పిస్తానన్నారు. అదేవిధంగా క్లాత్ బూట్లు ఇవన్నీ ఇస్తున్నారు. కానీ 1-2 డిమాండ్ల మీద మాత్రం 2 రోజులు టైం అడిగారు. ఆ 2 రోజులు టైం అనేటువంటిది వాళ్ళ కోరికని కూడా మనం ఎక్స్క్యూజ్ చేయాలి. కాబట్టి 5వ తారీఖు వరకు మేము టైం ఇచ్చినాం. 5వ తారీఖు 2 గంటలకు మనం కూర్చుందామని చెప్పారు. ఒకవేళ కనుక ఇంక్రిమెంట్ వేయకపోయినా, ఆఫ్ లీవ్ తీసేయకపోయినా జరగబోయేటువంటి ఉద్యమాలు భయంకరంగా ఉంటాయి. రమేష్ గారితో పాటు వాళ్ళ మేనేజ్మెంట్ దిగొచ్చిందని కూడా మేము పోరాటం ఆపేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కంపెనీ లాస్లో ఉందని చెప్పిండు. 6,500 కోట్లు పెట్టి కొన్న కంపెనీ కార్మికులకు ఇంక్రిమెంట్ దానికి ఏమొచ్చిందని చెప్పేసి మేము క్వశ్చన్ చేసినాం. దాన్ని కొంచెం వాళ్ళు తర్జనా భర్జన చేసారు. కాబట్టి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, వాళ్ళ డిమాండ్ నెరవేరుస్తారని ఒక నమ్మకం కలిగిన తర్వాతనే మేము కూడా 2 రోజులు టైం ఇచ్చినాం. ఈ 2 రోజులు కనుక వాళ్ళు చర్చలు పిలిచిన తర్వాత కనుక మన డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే రేపు 3వ రోజు నుంచి భారీ ఎత్తున అవసరమైతే ఈ కార్మికులందరితో సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం. సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేసి కంపెనీ సంగతి తేల్చుకుంటాం. తాడోపిడ కానీ ఏ ఎంప్లాయీని కనుక అనవారీకరణ తీసేస్తే ఎంప్లాయీకి మినిమం 10 లక్షల నుంచి 20 లక్షల వరకు కట్టించేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ పోరాటాల్లో ఎక్కడ వెనకడిగేసే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము కార్మికుల పక్కనే ఉంటాం, కార్మికుల పక్షాన్నే ఉంటాం. కార్మికుల డిమాండ్లు నెరవేర్చేంత వరకు పోరాడుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తాం. 2 రోజుల్లో చర్చలు అని చెప్తున్నారు. 5వ తారీఖు వరకు కార్మికులు పనులు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, పండ్లకు పోతే మన డిమాండ్ నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. పనికి పోతే వాడు కాదు చూపిస్తాడు. ఏం కాదు చూపిస్తాడు? అరే మీరు చెప్పిన లేదు, మేము చెప్పిన లేదని చెప్పేసి అంటారు. వీళ్ళు 2 ఏళ్ల సంచి చేస్తున్నా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు. 2 రోజులు అంటే 2 రోజులు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి 2 రోజులు ధర్నా చేస్తే అవుతాయని చెప్పి 2 రోజులు ధర్నా చేస్తే పరిష్కారం అవుతున్నటువంటిది కలా. కాబట్టి వాళ్ళకు కూడా మనం గౌరవించాలి. కాబట్టి 2 రోజులు పనికి పోవాలని మన కార్మిక సోదరులు కోరుతా ఉన్నాం. ఈ 2 రోజులు పని పోయిన తర్వాత పరిష్కారం కాకపోతే కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చడా, 20 లక్షలు ఇస్తాడా, గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ చేస్తాడా, ఇంక్రిమెంట్ చేస్తాడా? వీటి మీద పిల్ల పాపలతో టెంట్లు వేసుకొని కూర్చుంటాం. వాళ్ళ పోలీస్ సైన్యం వచ్చినా భయపడలేదు, వాళ్ళ మిలిటరీ సైన్యం వచ్చినా భయపడలేదు. వాళ్ళకు తెలుసు మా ఉద్యమాల ప్రతాపం ఎలా ఉంటుందో, మా ఉద్యమాల ఉధృత ఎలా ఉంటుందో. కాబట్టి దిగొచ్చారు కాబట్టి ఇలా చర్చలు పెట్టిరు, లేదా పెట్టేవాళ్ళు అని చెప్పి తెలియజేస్తాం. కార్మిక నాయకులు చెప్పేది ఒకటే, ఖచ్చితంగా వీళ్ళకు మాత్రం న్యాయం జరగాలి. ఎందుకంటే ప్రారంభంతో పనిచేస్తున్న కార్మికులు మాత్రం కంపెనీ వారు కొట్టగొడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళ కోరికలు మాత్రం నెరవేరాలి. ఏదేపటికి కూడా 5వ తారీఖు వరకు మాత్రం నెరవేరబోతున్నారు. ఖచ్చితంగా సీఎం ఇంటి ముందు కూడా మేము చెప్పేసి కూర్చుంటాం. అవసరం వస్తే సీఎం కార్యాలయం కూడా ముట్టిస్తామని కూడా కార్మిక నాయకులు తెలియజేస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.